హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా? 5గురు భర్తలు ఉన్న ద్రౌపదిని పతివ్రత అని ఎందుకు అంటారు అని. ద్రౌపది గత జన్మలో శివుని భక్తురాలు. ఆమె ఒకరోజు శివుని ప్రార్థిస్తూ ఇలా కోరుకుంటుంది. స్వామి, నాకు కావాల్సిన భర్తలో 5 గుణాలుండాలి. అవి ఏమిటంటే ధర్మం, బలం, జ్ఞానం, శౌర్యం మరియు అప్పుడు శివుడు చిరునవ్వుతో ఇలా అన్నారు. నీ కోరిక నెరవేరుతుంది. అది 5గురు రూపంలో నెరవేరుతుంది. ఆ విధంగా ఆమె ఈ జన్మలో 5గురు పాండవులను పొందింది. ధర్మానికి ప్రతీకగా ధర్మరాజు, బలానికి ప్రతీకగా భీముడు, శౌర్యానికి ప్రతీకగా అర్జునుడు, సౌందర్యానికి ప్రతీకగా నకులుడు, జ్ఞానానికి ప్రతీకగా సహదేవుడు. హిందూ మతంలో పతివ్రత అనే భావన ఒక మహిళ తన భర్తకు చూపించే భక్తి మరియు నిష్టను సూచిస్తుంది. ద్రౌపదికి 5 భర్తలు, పంచ పాండవులున్నప్పటికీ ఆమె చూపిన స్థిరమైన అంకిత భావం మరియు నిష్ట వల్ల ఆమెను పతివ్రతగా పరిగణిస్తారు. ఇలాంటి సనాతన కథల కోసం మా సనాతన స్టోరీస్ ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.